नमः। हरि ओम। सृष्टिस्थित्यप्ययेहा नियतिदृशितमो बन्धमोक्षश्च यस्मात् अस्य श्री ब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रुवात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम्। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं। भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः। सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। नौमि न्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यपराम्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारताम्। సూర్యవంశమునందు బాహుక అనే ఒక రాజు జన్మిస్తాడు. ఆ బాహుక రాజు శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు ఓడిపోతాడు. ఓడిపోయి అరణ్యానికి పారిపోతాడు. ఆ అరణ్యమునందు ఆ బాహుకరాజు ఎప్పుడైతే మరణిస్తాడో అతడి యొక్క భార్య తను కూడా చనిపోవాలని ఉద్దేశ్యంతో సహగమనం చేయాలి అని మనస్సులో పెట్టుకొని వెళుతూ ఉంటే ఔర్వ అనే ఒకతడు ఋషి మహానుభావుడు తపస్వి త్రికాలజ్ఞాని. ఆ మహానుభావుడు వచ్చి అంటాడు, నీకు సహగనం పోవడానికి అధికారం లేదే, నీవు గర్భిణి ఉన్నావు, ఆ బాహుక రాజు యొక్క గర్భం నీలో ఉంది, ఆ లోపల ఉన్న బిడ్డ బయటికి రావాలి, గర్భంలోంచి ఎప్పుడైతే ఆయన బయటికి వస్తాడో తర్వాత అతన్ని రక్షించాలి, అతడు రాజు అవ్వాలి, ఈ బాధ్యత నీకున్నప్పుడు సహగమనం పోవడానికి నీకు అధికారం లేదు కదా, పోకో అని ఆదేశిస్తారు. తల వంచి ఒప్పుకొన్నది. అయితే ఎప్పుడైతే ఈవిడ యొక్క గర్భమునందు ఈ మహానుభావుడు పుడతాడని తెలుసో అందరికీ సవతులకు వారందరూ విషప్రయోగం చేస్తారు. విషప్రయోగం చేసినందుకు
చూడండి మరల ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షం. గర్భంలో ఉన్న బిడ్డ చనిపోవాలని విషప్రయోగం చేసినా చనిపోలేదు. విషమప్యమృతం క్వచిత్ భవేత్ అమృతం వా విషమీశ్వరేచ్ఛయా. విషంతో కలిసి ఉన్న అన్నాన్ని తిన్నా, విషప్రయోగమైన ఆ గర్భము విషంతో ఆవృతమైన సుఖంగా ఆ కొడుకు పుట్టినాడు. అయితే విషం త్రాగినందుకు ఆ విషము యొక్క చిహ్నం ఉంది కానీ చనిపోలేదు, మరణించలేదు. భగవంతుని అనుగ్రహం ఎవరి మీద ఉంటుందో, శ్రీ కటాక్షం ఉంటుందో, అలాంటి శ్రీవారి కటాక్షం పొందిన వారికి ఎప్పుడు కూడా ఇబ్బందులు రావు అనేదాన్ని ఈ కథ మనకు చూపిస్తుంది. అందుచేతనే వైష్ణవుల విష్ణు భక్తుల కథలను నవమ స్కంధంలో చెప్తూ ఉన్నారు. విషప్రయోగమైనా చనిపోలేదు అంటే ఇది శ్రీవారి కటాక్షమే కదా. సగరుడు ఆయనకు పేరు. సగర, గర అంటే విషము. ఆ గరంతో విషముతో మిశ్రితుడై ఆ విషము యొక్క చిహ్నాన్ని తన దేహం మీద పెట్టుకొని పుట్టినందుకు అతనికి సగర అని పేరు పెట్టినారు. మహాపరాక్రమి అయ్యాడు, రాజ్యాన్ని స్థాపించాడు, అందరినీ శత్రువులని ఓడించాడు. చంపలేదు కానీ వారందరినీ తన వశంలో పెట్టుకున్నాడు. అందరూ కూడా ఇతనికి వశులైపోయారు. తర్వాత ఈ మహానుభావుడు ఒక అశ్వమేధాన్ని చేశాడు. అశ్వమేధాన్ని చేసేటప్పుడు ఆ గుర్రాన్ని అంతటా తింపి తీసుకురావాలి అని తన కొడుకులను పంపించాడు. ఇంద్రుడు ఆ గుర్రాన్ని తీసుకొని అదృశ్యుడైపోయాడు. అదృశ్యుడైపోయి ఆ గుర్రాన్ని తెచ్చి కపిల ఋషి యొక్క ఆశ్రమం ముందట పెట్టి అదృశ్యుడైపోయాడు. ఎవరికి తెలుసు ఆ కపిల ఋషి దగ్గర ఇది ఉంది అని? పాతాళంలో ఆ మహానుభావుడు సర్వోత్తముడైన భగవంతుడే కపిల మహర్షి అంటే, అలాంటి ఆ మహానుభావుని యొక్క ఆశ్రమం ముందట ఆ గుర్రాన్ని పెట్టి ఇంద్రుడు వెళ్ళిపోతే వీరందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. ఈ సగరరాజుకు 2 భార్యలు, సుమతి, కేశిని అని. ఆ సుమతి యొక్క కడుపున కొంతమంది పుట్టినారు. ఎంతమంది? 60,000. 60,000 మంది పుట్టినారు. ఇంకొక భార్య కేశిని ఒక్కడే పుట్టినాడు. వీరు 60,000 పేర్లు లేవు, వారందరికీ సాగర అంటారంతే. సగరపుత్రులు, సగరపుత్రులు కావున సాగరులు. ఇతనికి అసమంజస అని పేరు. కేశిని అనే ఒక భార్యలో పుట్టిన మహానుభావుడు అపరోక్ష జ్ఞాని ఆయన. అతనికి అసమంజస అని పేరు పెట్టినారు. వారందరికీ ఆదేశించినాడు. తన తండ్రి యొక్క ఆనతి మీద అందరూ కూడా వెతుకుతూ ఉన్నారు, గుర్రం ఎక్కడ పోయింది అని. అంతటా వెతికినా దొరకలేదు ఎక్కడ. తరువాత ఈ సమగ్రమైన గుహల్లో, సముద్రంలో అంతటా వెతికినారు. తరువాత పాతాళంలో ఉండొచ్చని భూమి యొక్క ఖననం చేసి పాతాళం వరకు వెళతారు. అక్కడ వెళితే కనిపిస్తుంది కపిల ఋషి యొక్క ఆశ్రమం ముందట తిరుగుతూ ఉంది ఆ గుర్రం. దాన్ని చూసి, ఓ ఈ ఋషి డాంబికుడు, ఇతడే ఈ గుర్రాన్ని అపహరించి ఇక్కడ తెచ్చుకొని పెట్టుకున్నాడని తిడుతూ ఉన్నారు. అలా ఎప్పుడైతే ఆ భగవంతుణ్ణి తిట్టినారో, నిందించినారో, అక్కడదక్కడే అప్పుడే
అందరూ దగ్ధులైపోయారు. ఒకే క్షణంలో అందరూ దగ్ధులైపోయారు. తరువాత శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది, అందరూ అంటారట, ఈ కథను విన్నవారందరూ అనేది ఏమంటే, ఆ కపిల ఋషి యొక్క కోపాగ్నితో వీరందరూ కారిపోయారు అని. కాదు అంటుంది శ్రీమద్భాగవతం. న సాధువాదో మునికోపభర్జితా నృపేంద్రపుత్ర ఇది సత్వధామని కథం తమో రోషమయం విభవ్యతే జగత్పవిత్రాత్మని ఖేరజోభువ. ఆ భగవంతుని యొక్క కోపాగ్నిలో వీరందరూ కూడా కారిపోయారు అని చెప్పేది నిజమైన మాట కాదు, అది అబద్ధం, అది సత్యానికి దూరం. ఎందుచేత అంటే ఈ క్రోధము ఇది తమోగుణము యొక్క కార్యం. ఏ భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడో, ఏ భగవంతునిలో సత్వగుణము లేదు, రజోగుణము లేదు, తమోగుణము లేదో, అలాంటి ఆ భగవంతునిలో తమోగుణము యొక్క కార్యమైన ఈ క్రోధానికి ప్రవేశం ఎక్కడ? క్రోధమే లేదు ఆ భగవంతునికి. క్రోధమే లేదంటే క్రోధాగ్నితో వీరందరూ దగ్ధులైపోయారు అని చెప్పేది ఎలా సత్యమవుతుంది? అది అబద్ధం కదా. మరి ఎందుకు వీరందరూ చనిపోయారు? మహద్వ్యతిక్రమహతాః భస్మసాదభవన్ క్షణాత్. వారు చేసిన అపరాధమే వారిని కాల్చివేసింది. కోపాగ్ని కాదు, అపరాధమే ఒక అగ్ని. వారు చేసిన ఆ మహద్రోహం, మహాత్ముల ద్రోహం, అదే ఒక పెద్ద అగ్ని. ఆ అగ్ని యందు వీరందరూ కాల్చిపోయారని తెలుసుకోవాలి. కానీ కోపాగ్నిలో వారు దగ్ధులైపోయారు అని అనుకోకండి అని శ్రీమద్భాగవతం అంటుంది. తరువాత వారిని వెతకడానికి మరలా చాలా ప్రయత్నం చేశాడు, దొరకలేదు. తరువాత ఈ అసమంజసు యొక్క కొడుకు అంశుమాన్, ఆ అసమంజసు అయితే అసమంజసుడే ఆయన. సంస్కృతంలో అసమంజసుడు అంటే మంచి అయిన వివేకం లేనివాడు. అలాంటి ఆ అసమంజసుని యొక్క పని అంటే అక్కడక్కడ ఆటలాడే పిల్లలను తీసుకొని ఆ అయోధ్యలో ఉన్న సరయూ నదిలో వారిని ముంచి చంపేయాలి, అంతే. రాజు అన్నాడు, మనం ఉండేదే ప్రజల రక్షణం కొరకు. ఈయన రాజకుమారుడై ప్రజలందరినీ చంపేస్తాడంటే ఇలాంటి రాజకుమారుణ్ణి పెట్టుకొని చేసేదేమి, వెళ్ళిపోవని చెప్పేశాడంతే. ఏ అభిమానం పెట్టుకోకుండా, నీవు పోయినా నాకేం పర్వాలేదు, ప్రజలు సురక్షితంగా ఉండని. ఆ రాజు యొక్క ధర్మనిష్ట, రాజ్యనిష్ట ఎలాంటిది చూడండి. నా కొడుకు ఏమైనా చేయని, చచ్చిపోతే వేరే పిల్లలు చచ్చిపోతారు కదా, నా కొడుకు అయితే ఉంటాడని అనుకోలేదు. నా కొడుకు చచ్చిపోయినా పోయినా అరణ్యంలో పోని ఏమైనా చేసుకొని ఇక్కడ ఉండకూడదు అని బయటికి పంపేశాడు. బయటికి పోమని చెప్తే వెళ్ళేటప్పుడు ఆ సరయూ నదిలో ఎవరినైతే ఇతడు ముంచి వేశాడో వారందరినీ మరలా బ్రతికించి తీసుకువచ్చి ముందట నిలబెట్టి, చూడు వీరందరూ కూడా అప్పుడు చచ్చిపోయిన పిల్లలు అప్పగించాను, వారి వారి తల్లిదండ్రులకు వీరిని నీవు అప్పగించవచ్చని చెప్పేసి, అలాగైతే ఎందుకు వెళుతున్నావు, ఉండు, నీవు మహాజ్ఞాని, మహాసమర్థుడు, శాపానుగ్రహ సమర్థుడు, ఇప్పుడు మాకు తెలిసింది ఉండమంటే నేను ఇక్కడ ఉండకూడదనే ఈ నాటకం చేశాను. ఈ సంసారం వద్దు నాకు, ఈ బంధనం వద్దు, అరణ్యంలోకి వెళ్ళి అక్కడ సాధనం చేయాలని నా కోరిక. అరణ్యానికి వెళతానంటే మీరు వదులుతారా? లేదు, పెళ్లి చేసుకోవాలి, ఇక్కడే ఉండాలి అని అంటారు. పెళ్లి చేసుకున్నాడు ఆయన, అయితే ఇక్కడే ఉండాలి అని మీరు ఆగ్రహం చేస్తారు. పెళ్ళి అయితే చేసేసినారు, కొడుకు కూడా పుట్టినాడు అంశుమాన్, నేను ఇంకా ఇక్కడ ఉండను అని అరణ్యంలోకి వెళ్ళి
భగవంతుణ్ణి విశేషంగా ధ్యానిస్తూ సాధనం చేసి సద్గతిని పొందాడు మహానుభావుడు, అపరోక్ష జ్ఞాని. అంటే ఇది చాలా కష్టం. ఎవరైనా ఏదైనా అబద్ధం చేశారంటే ఒకేసారి వారు అయోగ్యులు అని నిర్ణయం చేయడానికి కాదు. లోపల వారి యోగ్యత ఏముంటుందో మహాత్ములకే తెలుసు. తర్వాత అంశుమానికి ఈ పని అప్పచెప్పాడు తాత సగర చక్రవర్తి. ఆయన అన్నాడు, వీరు అందరూ కూడా మీ పెద్దనాన్న వారందరూ కూడా 60,000 మంది, పెద్దనాన్న ఒక్కడ కాదు 60,000 మంది పెద్దనాన్నలు ఉన్నారు. వారందరూ కూడా ఎక్కడ పోయారో తెలియదు, వెతుక్కొని రా అని చెప్పాడు. వెతుక్కొని రమ్మని చెప్తే పాతాళానికి వెళ్ళి చూస్తాడు, అందరూ దగ్ధులైపోయారు. కపిలనామక భగవంతుడు స్వరమణుడు, స్వస్వరూపాన్నే తలుస్తూ ఉండేవాడు. అలాంటి ఆ కపిల భగవాను దగ్గర వెళ్ళి సాష్టాంగ నమస్కారములను చేసి ప్రార్థన చేశారు. ఆ భగవంతుడు సంతుష్టుడై అన్నాడు, ఏం కావాలి నీకు? నాకు ఈ గుర్ర కావాలి అంటే తీసుకుపో, యజ్ఞం మంచిగా బ్రహ్మాండంగా చేయమని చెప్పు నీ తాతకు. చాలా సంతోషం. రెండవది ఇంకొక కోరిక ఉంది. ఏమది? వీరందరూ చనిపోయారు కదా, నా తండ్రి సమానులు పెద్దనాన్నలు, వారందరినీ ఎలా బ్రతికించాలి? వారిని బ్రతికించాలంటే ఆ స్వర్గంగా భూమికి రావాలి. ఆకాశగంగా స్వర్గానికి పరిఖారూపంగా చుట్టూ తిరుగుతూ ఉంది కదా ఆ గంగా కిందకి దిగి రావాలి. ఎప్పుడైతే కిందకి వస్తుందో ఆ గంగ యొక్క స్పర్శమైతే వీరందరూ సద్గతిని పొందుతారు. బ్రతకరు, సద్గతిని పొందుతారంతే. లేకపోతే వారికి ఈ దుర్మరణమైనందుకు అయోగ్యమైనటువంటి గతి దుర్గతి అవుతుంది. సరే అని మొట్టమొదటిగా ఆ గుర్రాన్ని తెచ్చి అశ్వాన్ని తాతకు అప్పచెప్పినాడు. దాన్ని తీసుకొని అశ్వమేధ యాగం చాలా వైభవంతో చేసేసినాడు. యజ్ఞ సమాప్తి అయింది. ఆ సగర చక్రవర్తి తన సద్గతిని తను పొందాడు. అంశుమాన్ వీరిని ఎలా ఉద్ధారం చేయాలి? చూడండి, చనిపోయిన వాళ్ళు చనిపోయినారు, నేనైతే బాగున్నాను, నాకేమైంది? నేను సుఖంతో ఉన్నాను కదా, వారేమి సద్గతిని పొందని దుర్గతిని పొందని నాకేమి అని ఉదాసీనం చేయలేదు. పితృవుల ఉద్ధారం చేసేది సత్పుత్రుల బాధ్యత. అది అలా చేయకపోతే నాకేమి ఇబ్బంది లేదు అనకూడదు, ఇబ్బందులు అవుతాయి. పితృదోషం చాలా పెద్దది. పితృదోషం అంటే సంతానం సరికాదు, సంతానమైన వారికి ఇబ్బందులు, విద్యకు కానీ పెళ్ళికి కానీ రకరకాల విధంగా వారికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు రాకూడదు అంటే పితృవుల అనుగ్రహం చాలా ఆవశ్యకం. ముఖ్యంగా భగవంతుని అనుగ్రహం కావాలి, వాయుదేవుని అనుగ్రహం, దేవతల అనుగ్రహం. ఎలాగో అలాగే ఈ పితృవుల అనుగ్రహం కావాలి అంటే ఆ పితృవుల సేవ చేయవలసిందే. మనకి ఇబ్బందులు అవుతాయని చేయాలి అని కాదు. వారు ఉపకారం చేసినారు కదా, వారు ఉపకారం చేసినందుకు వారికి కృతజ్ఞతా రూపంగా మనం చేయవలసిందే. ఆ కృతజ్ఞతాభావం ఉంటుందో లేదో, లేకపోయినా మనకి ఇబ్బందులు అవుతాయి అనే దాన్ని మనసులో పెట్టుకొనైనా చేయవలసింది. అందుచేత ఈయన చాలా శ్రద్ధతో తపస్సు చేసి అయినా ఆ గంగను తీసుకువస్తానని చాలా ప్రయత్నం చేసినాడు, కాలేదు. ఆ తపస్సు చేసి అంటే అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఈ ఊరిలో ఉన్నవాళ్ళు అనుకోండి, రోజు మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మనస్సు చేస్తే గంగా ఒడ్డుకే ఉన్నారు. ఒకసారి మనస్సు చేస్తే 2 నిమిషాల్లో గంగకు వెళ్ళవచ్చు. అయితే ఈ గంగా రావాలి అనేదానికి ఎంతటి తపస్సును చేశారో ప్రాచీనులు అని అర్థం చేసుకోండి. ఒకసారి ఆ గంగని చూడాలి, ఆ గంగ యొక్క బిందు యొక్క స్పర్శం కావాలి అనేదానికి వారు చేసిన తపస్సు
అద్భుతమైన తపస్సు. అంశుమానికి కాలేదు. తరువాత దిలీప రాజు, ఆయన కూడా తపస్సు చేస్తాడు, ఆయనకు చేత కాలేదు. తరువాత భగీరథుడు జన్మిస్తాడు. ఆ భగీరథుడు మహాప్రయత్నం చేసి, అంటే ప్రాచీనలు చేసిన తపస్సు యొక్క పుణ్యం కూడా ఇతనికి వెనక ఉంది రక్షాకవచంగా. దానితో పాటు తను చేసిన తపస్సు కూడా చేరి విశేషంగా అతనికి ఫలితం దొరికింది. ఆ ప్రాచీనులకేం కాలేదు, ఇతడే మహానుభావుడును కాదు, వారు చేసిన పుణ్యం ఇతనికి వచ్చింది. తను కూడా మహాతపస్సును చేశాడు. గంగ ప్రత్యక్షమై చెప్తుంది, అవశ్యంగా నేను వస్తాను. అయితే నన్ను ఈ మహావేగంతో వచ్చేటప్పుడు నా యొక్క ఆ వేగాన్ని సహించుకోవడానికి పృథివికి చేత కాదు. అప్పుడు ఎవరైనా మధ్యలో నన్ను ధరించేవారు కావాలి. ఎవరున్నారు? దానికి నీవేదైనా వ్యవస్థ చేస్తే నేను వస్తానని గంగ అంటే, సరే అని మరల ఇతడు రుద్రదేవుని కొరకు తపస్సు చేస్తాడు. రుద్రదేవుడు సాక్షాత్కారమై వీరికంటారు, ఈయనకంటారు, సరే నాయన నీవేమి ఆలోచన చేయకు, నీకు లాభం నీ పితృవుల ఉద్ధారం, నాకు లాభం సాక్షాత్ భగవత్పాదోదకమైన గంగని శిరస్సుతో ధరించడం. విష్ణు పాదోదకం అది. ఆ విష్ణు పాదోదకాన్ని శిరస్సులో ధరించేది అంటే ఎంత పెద్ద భాగ్యం అది. అవశ్యంగా నేను దాన్ని స్వీకరిస్తానని ఆ మహానుభావులు రుద్రదేవులు వరాన్ని ఇచ్చినారు. గంగా మహారభసంతో మహావేగంతో వచ్చింది. దాన్ని వారి జటాజూటంలో పెట్టుకుంటే ఒక బిందు కూడా కిందట కారలేదు, అలా పెట్టుకున్నారు. ఎందుచేత అంటే ఆవిడకు కొద్దిగా గర్వం వచ్చేసింది. నా వేగం చాలా పెద్దది, ఎవరు కూడా సహించుకోవడానికి సమర్థులు లేరు అనే ఒక గర్వం వచ్చినందుకు వారి యొక్క జటాజూటమునందు గట్టిగా బంధించి పెట్టుకుంటే ఒక బిందు కూడా కిందకు రాలేదు. మరలి ఒకసారి ఈయన తపస్సు చేసి వారిని విశేషంగా ప్రసాదింపచేసుకొని వారి అనుగ్రహం పొంది ఆ గంగను మరలి పొందుతాడు. ఆ గంగ వస్తూ ఉంది. ఈ భగీరథుని యొక్క రథం వేగం కూడా దానికంటే పెద్దది. ఈ రథం వెనక వస్తూ ఉంది ఆ గంగ. అంతగా వేగంతో ఈయన వెళ్ళి ఆ పితృవుల దగ్గర తీసుకుపోయాడు. ఎప్పుడైతే ఆ పితృవుల భస్మం మీద ఇది వచ్చేసింది ఆ గంగ, వారందరూ తరించిపోయారు, సద్గతిని పొందారు. శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది, వారికి తెలివి లేదు. మా భస్మం ఎక్కడుంది, ఎముకలు ఎక్కడున్నాయి ఏమీ తెలియదు. భస్మీభూతాంగ సంగేన స్వర్యాతాః సగరాత్మజాః కిం పునఃశ్రద్ధయా దేవీం ఏ సేవంతే ధృతవ్రతాః. శ్రీమద్భాగవతం అంటుంది, వారికి తెలియదు, చనిపోయారు, దేహము లేదు, భస్మం ఉంది. ఆ భస్మానికి ఈ గంగ యొక్క సంబంధమైతేనే వారికి ఉద్ధారం కలిగింది. అంటే ఎవరు బ్రతికి ప్రత్యక్షంతో శ్రద్ధతో ఆ శాస్త్రము యొక్క జ్ఞానం పొంది ఆ గంగలో ఉన్న భగవంతుని యొక్క సన్నిధానం తెలుసుకొని గంగా గంగేతి బ్రూయాతని చెప్తూ యోసౌ సర్వగతో విష్ణు చిత్స్వరూపీ నిరంజన సైవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయ అని ఆ గంగ యొక్క నీటి యందు సాక్షాత్ భగవంతుడే సన్నిహితుడై ఉంటాడు. ఒక్కొక్క పరమాణులో కూడా ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి సన్నిధానం ఉంటుంది. కాబట్టి మనం అక్కడ స్నానం చేసేది అంటే ఆ భగవంతుణ్ణి, లేకపోతే ఆ భగవంతుడే మమ్మల్ని కౌగిలించుకొని అనుగ్రహించినట్టు అని అనుసంధానంతో ఎవరు స్నానం చేస్తారో వారు తరించిపోతారు అనే మాట చెప్పే అవసరం ఉందా? లేదు కదా అని భాగవతం అంటుంది. ఇలాంటి మహాత్మ్యాన్ని పొందినది ఆ మహానది, ఆ గంగానది.
అందుచేత ఇంత భక్తితో చాలా దూరంతో అందరూ వస్తారు. అక్కడ సమావేశం జరుగుతూ ఉంది. మాఘమాసంలో ప్రయాగమునందు కోట్ల కోట్ల జనాలు వస్తారు. ఎందుకు వస్తారు? ఆ భగవంతుని యొక్క పాదోదకం. రుద్రదేవుడే తన శిరస్సు మీద పెట్టుకోవడానికి, ధరించడానికి, ప్రోక్షణం చేసుకోవడానికి ఎల్లప్పుడూ అంత పూనికతో ఉంటాడు అంటే వేరే వాళ్ళు చేసే దాంట్లో ఏ గొప్పతనం లేదు. అలాంటి ఆ గంగా నది వచ్చేసింది. తర్వాత వారందరూ తరించిపోయారు. ఇది ఈ భగీరథ ప్రయత్న అని విశేషంగా ప్రసిద్ధికి వచ్చేసింది. మనకేం సందేశం ఇస్తుంది భాగవతం అంటే, ఎలా భగీరథుడు ప్రయత్నం చేసినాడో అలాగే ఏదే ఒక సత్కర్మం చేసేటప్పుడు విశేషమైన ఆగ్రహం ఉండాలి. ఎంతవరకు మనకు ఆ ఫలం దొరకదో అంతవరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ ఫలం దొరికిన తర్వాతనే వదలాలి, అంతవరకు వదలకూడదు. దుష్కర్మం చేసేటప్పుడు ఈ ఆగ్రహం ఉంటుంది, అది ఉండకూడదు. సత్కర్మం చేసేటప్పుడు ఏదో ఒక శాస్త్రం చదవాలి, గురువులే దొరకరు, చాలా దూరం ఉంటారు, టైం లేదు, నాకు అర్థం కాదు సరిగ్గా, వాళ్ళు ఏదో కన్నడలో చెప్తారు, సంస్కృతంలో మాట్లాడతారు, తెలుగులో చెప్పినా ఏదో వేరే తెలుగులో చెప్తారు, నా తెలుగు కాదు, ఇది ఇలాగ ఉంటుంది. నానా రకమైన సమస్యలు, అవేమీ చెప్పకూడదు. భగీరథ ప్రయత్నాన్ని చేసి ఈ జన్మ మరల మనకు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు. ఇది మాధ్వ జన్మం, వైష్ణవ జన్మం. కోట్ల కోట్ల జన్మల తర్వాత వచ్చిన ఈ భాగ్యము మరొక్కసారి వస్తుందా లేదా? ఈ జన్మము యొక్క సార్థకతను చేసుకోకుండా అలాగే మనం వ్యర్థపరచితే భగవంతుడు ఇవ్వడు. ఇచ్చిన దాన్ని మంచిగా ఉపయోగించుకోలేదు, మరలెందుకు ఇవ్వాలి నీకు అని దేవుడు అడిగితే జవాబు ఉందా మన దగ్గర? లేదు కదా. అందుచేత ఈ జన్మం సార్థకం చేసుకోవాలి. ఏమైనా ప్రయత్నం చేసి ఈ జన్మమునందే ఆ మహాభారతము, భాగవతము, రామాయణము, శ్రీమదాన్మధ్వాచార్యులు రచించిన శాస్త్రములు వీటి యొక్క శ్రవణం చేస్తానని సంకల్పం చేసి మహాప్రయత్నం చేసి జ్ఞానం పొందే వరకు అలాగే నిరంతరంగా భగీరథ ప్రయత్నం ఉండాలి. నిశ్చితంగా ఆ జ్ఞానగంగా ప్రవహిస్తుంది. జ్ఞానగంగా ప్రవహిస్తే పితృవులు ఉన్నవాళ్ళు, వచ్చే సంతానము, పరంపర, సమగ్రమైనటువంటి వంశమే తరించిపోతుంది అనే దాంట్లో సంశయం లేదు అనేది ఈ భాగవతం యొక్క సందేశం అనుకోవాలి మనం అందరం కూడా. ఈ వంశమనందు ఇంకొక మహానుభావుడు సౌదాస, సుదాస అని తండ్రి, అతని యొక్క కొడుకు సౌదాస, మిత్రసహ అని కూడా అతనికి ఇంకొక పేరు. ఆయన ఒక రాక్షసుడిని చంపేసినాడు. ఆ రాక్షసుడి యొక్క తమ్ముడు పారిపోయాడు. అతన్ని చంపడానికి ఇతనికి కాలేదు. ఆయన ఎక్కడో పారిపోయి తరువాత వేషాంతరంలో వచ్చి తన వేషాన్ని మార్చుకొని వచ్చాడు. ఎలా వచ్చాడు? ఏ వేషంలో వచ్చాడంటే వంటవాడిగా వచ్చాడు. మీ రాజ్యంలో, మీ ఈ అంతఃపురంలో నేను వంట చేస్తానని. సరే చేసుకో అన్నాడు. చాలా బాగా కనిపించాడు చూడడానికి వేషం మార్చినందుకు. అతన్ని లోపల వదిలాడు. వంట చేసేటప్పుడు నరమాంసాన్ని తీసుకొని, మనుష్య మాంసాన్ని తీసుకొని వంట చేశాడు. తర్వాత వశిష్ఠులు, కులగురువులు వచ్చినారు భోజనానికి. వడ్డించేటప్పుడు ఈయన వడ్డిస్తే వారికి తెలిసింది ఇది నరమాంసం, ఇది ఎలా భక్షణం చేయాలి? నాకు భోజనానికి పిలిచి నరమాంసం వడ్డించడానికి చెప్తావా నీ వంటవాడికి? నీకు శాపం ఇస్తాను. ఇది రాక్షసులు చేసే పని నీవు చేసావు కావున నీవే రాక్షసుడు కా అని
శాపం ఇచ్చేసినారు. అలా శాపం ఇచ్చేస్తే ఆయన అన్నాడు, నాకేం తెలుసు, నాకేమీ తెలియదే, నేను మంచి అయిన విహితమైనటువంటి దేవునికి నివేదించిన పవిత్రమైనటువంటి అన్నాన్ని వడ్డించు అని చెప్తే ఆయన నరమాంసాన్ని వేశాడు. అది వంటవాడి యొక్క తప్పు, నా తప్పు కాదు. దీన్ని ఆలోచించకుండా మీరు నాకు శాపం ఇస్తారా? నేను కూడా మీకు శాపం ఇస్తానని గురువులకే శాపం ఇవ్వడానికి తన చేతిలో నీళ్లు తీసుకొని అభిమంత్రణం చేసి గురువులకు శాపం ఇవ్వడానికి ఇతడు వెళుతున్నాడు. మదయంతి అతని యొక్క భార్య చేతు పట్టుకొని చెప్తుంది, ఏం చేస్తున్నారు మీరు? గురువులకు శాపం ఇస్తారా? వశిష్ఠులు, వసతాముత్తమో వశిష్ఠ, ఇలాంటి బ్రహ్మజ్ఞానులు, అపరోక్ష జ్ఞానులు, బ్రహ్మతేజో బలం బలం అనిపించుకున్నవారు, అలాంటి మహానుభావులు వశిష్ఠులు, ఎవరి నామస్మరణం చేస్తే మన పాపాలు నష్టమవుతాయో అలాంటి గురువులు దొరికిందే మా గొప్ప భాగ్యం. నరమాంసం వారి ఆకల్లో పడ్డింది నిజమే, నీవు వేయించావా, వంటవాడు తనే వేశాడా, అది వేరే మాట. నీ రాజ్యమనందు ఇలా జరిగింది, దాని యొక్క బాధ్యత నీదే. వారు శాపం ఇచ్చింది నిజమే. తన భర్తకు చెప్తూ ఉంది. ఎవరైనా చెప్తారా ఇలా? తన భర్తకు రాక్షసుడు కావాలి అనే శాపం వచ్చేసింది, ఇంక మీద అతనితో పాటు సుఖంతో ఉండడానికి కుదరదు. ఇలాంటి పరిస్థితిలో ఎంత సంయమం పట్టుకొని మాట్లాడుతుంది అని చూస్తే ఆ పతివ్రత యొక్క గొప్పతనం ఊహించడానికి కాదు. ఆమె అంటుంది, వారి ఇచ్చింది యోగ్యమే, నీవు శాపం ఇవ్వడానికి వీళ్ళు లేదు, శాపం ఇవ్వకు, నేనేం చేయాలి? ఆయన కూడా యోగ్యుడే, పాపం అర్థమైంది, నేను చేసేది తప్పు, గురువులకు శాపం ఇవ్వకూడదు, శాపం తీసుకోవాలి తప్పు చేసినందుకు. అయితే ఈ నీటిని అభిమంత్రణం చేసి పెట్టుకున్నాను, ఎక్కడ వేయాలి? చంపేయాలి అని పెట్టుకున్నాను, ఏం చేయాలి? ఎక్కడ వేసినా, ఎక్కడైనా వేయాలి అంటే అక్కడ కూడా ప్రాణులు ఉన్నాయి, అక్కడ కూడా క్రిములు కీటాలు, నిరపరాధులైన ప్రాణులకు దీని వలన ఇబ్బంది అవుతుంది, అది చేయడానికి నాకు మనస్సు లేదు. ఎక్కడ వేసినా అక్కడ నాకు ప్రాణులు కనిపిస్తున్నాయి. మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తే అంతటా బ్యాక్టీరియాస్ ఉంటాయి, క్రిములు కీటాలు, వాటికి కూడా ఇబ్బంది కాకూడదు. అలాగైతే ఏం చేయాలి? ఆమె అంటుంది, నీ కాళ్ళ మీద వేసుకో, అపరాధం నీదే కదా, నీ కాళ్ళ మీద వేసుకొని తన కాలు మీద వేసుకుంటే ఆ కాలు నల్లగా అయిపోతుంది. కల్మాషాంఘ్రి, నల్లటి కాలు కలిగినవాడు కావున అతనికి కల్మాషాంఘ్రి అనే పేరు వచ్చేస్తుంది. అంఘ్రి అంటే కారు, కల్మాష నల్లటి కాలు కలిగినవాడు కావున కల్మాషాంఘ్రి అనే పేరు పొందినవాడై సహించుకొని అలాగే ఉంటాడు. తర్వాత వారి శాపానుసారంగా రాక్షసుడైపోతాడు. తరువాత ఈమె ప్రార్థించుకుంటుంది, తెలియకుండా అయింది గురువు గారా, మీరు క్షమించాలి అంటే, సరే ఈయన 12 సంవత్సరాల వరకు మాత్రమే రాక్షసుడైతాడు, తర్వాత మరలి ఇతడు రాజు అవుతాడు, ఏమి ఇబ్బంది లేదు అంటే ఆ శాపానికి కొద్దిగా కన్సెషన్ చేశారు. కన్సెషన్ చేస్తే సరే ఆయన రాక్షసుడైపోయాడు. రాక్షసుడైతే ఆ రాక్షసులకు ఏ ప్రవృత్తి ఉంటుందో అలాంటి ప్రవృత్తియే ఇతనికి వచ్చేసింది. చూడండి, గురువులకు సేవ చేసేటప్పుడు భక్తి ఉండాలి. మహాత్ములు, జ్ఞానులు, గురువులు, తపస్సులు ఎవరే ఉండని, సేవ చేసే ఒక ఉత్సాహంలో అపరాధం చేయకూడదు. వారికి వంటలు చేసి భోజనాలు పెట్టాలని ఉద్దేశం ఉన్నా పొరపాటు జరిగినందుకు 12 సంవత్సరాల పాటు రాక్షసుడిగా ఉండే ప్రసంగం అతనికి వచ్చేసింది. అందుచేత వచ్చిన వాళ్లకు సరిగ్గా విహితమైనటువంటి పదార్థములను వారికి సంతసపరిచేటట్టు చేయాలి, శాస్త్రానుసారంగా చేయాలి, కానీ అబద్ధం చేయకూడదు అనేదాన్ని
ఇక్కడ శాస్త్రం చెప్తూ ఉంది. అందుచేత ఆయనకి ఏమైంది, అలాగే ప్రవృత్తి వచ్చేసింది. రాక్షసులేం చేస్తారు, మనుష్యులనే తినేస్తారంతే. ఈయన ఒక చోట వెళ్ళినాడు. దంపతులు కూర్చున్నారు, ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణి. ఇద్దరిని చూశాడు. ఆ బ్రాహ్మణుణ్ణి తినడానికి చేతిలో పెట్టుకున్నాడు. చేతిలో పట్టుకుంటే తరువాత అంటారు, ఆ బ్రాహ్మణి అంటుంది, నీవు రాక్షసుడివి కావు, నీవు మహారాజు, సౌదాసాని పేరు, వశిష్ఠుల శాపంతో రాక్షసుడయ్యావు. అది కూడా శాశ్వతంగా కాదు, 12 సంవత్సరాల పాటు మాత్రమే. నీవు జ్ఞాపకం చేసుకో, ప్రజల రక్షణ చేయడానికి ఉండేవాడివి, నీవు చంపేయడానికి ఉండేవాడివి కావు. ఎందుకు చంపడానికి వచ్చావు? మేము ఇంకా తరుణులము, సుఖంతో ఉండాలి, సంతానం కనాలి, చాలా పనులున్నాయి. ఆ అన్ని పనులను, సత్కర్మములను, యజ్ఞయాగాదులను చేస్తే నీకే పుణ్యం వచ్చేస్తుంది. చంపకు అని చాలాసార్లు విన్నవించుకున్నది. అయినా అతనికి అదేమీ అర్థం కాలేదు. శాపం అంటే అలా ఉంటుంది. రాక్షసుని యొక్క వేషం కాదు, రాక్షసుని యొక్క ప్రవృత్తి కూడా వచ్చేసింది, తినేశాడు, శాపం ఇచ్చేసింది ఆమె. నీవు ఇలాగే నీ భార్యతో రాక్షసుల జన్మం తరువాత మరల నీకు మనుష్య జన్మం వచ్చినా, అంటే మనుష్య దేహం వచ్చినా, నీవు నీ భార్యతో పాటు సుఖంతో ఉండవు, ఉంటే చనిపోతావు. పాండురాజాకు ఎలా శాపమైందో అలా ఇతనికి శాపమైంది. సరే, తర్వాత 12 సంవత్సరాలు అయినాయి, మరల ఈయన రాజు అయ్యాడు. అయితే భార్యతో పాటు సుఖంతో ఉండడానికి కాలేదు. వశిష్ఠులకు శరణుపోయాడు, వశిష్ఠులు అనుగ్రహించినారు. ఆ వశిష్ఠుల అనుగ్రహం చేత మదయంతిలో ఒక గర్భధారణమైంది. గర్భధారణమైంది కానీ ఆ అబ్బాయి బయటికి రాలేదు. మహానుభావుడు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, సంవత్సరాలైనా బయటికి రాలేక ఆమె ఆలోచించింది, ఏం చేయాలి? ఒక పెద్ద రాయి తీసుకొని గట్టిగా కొట్టుకున్నది. ఆ గర్భానికి కొట్టుకొని ఆ గర్భం బయటికి తనే బయటికి పంపింది. అప్పుడు అతనికి అశ్మక అని పేరు పెడతారు. అశ్మ అంటే రాయి. రాయితో కొట్టినందుకు బయటికి వచ్చిన అబ్బాయి కావున అతనికి అశ్మక అని పేరు పెట్టినారు. ఇప్పుడు సిసిరిన్ చేసి బయటికి తెస్తారు, అప్పుడు ఏం పేరు పెట్టాలో తెలియదు. ఉండని అశ్మక అని పేరు వచ్చేసింది. ఆ అశ్మకుడి యొక్క కొడుకు మూలక అని. ఆ మూలకకు ఇంకొక పేరు నారీకవచ అని. నారీకవచ అని ఎందుకు పేరు వచ్చేసింది అంటే 21 సార్లు ఈ భూమి చుట్టూ తిరిగి దుష్టక్షత్రియులను సంహరించి ఎప్పుడైతే ధర్మము యొక్క రాజ్యాన్ని స్థాపించినారో మహానుభావులు పరశురామదేవులు, అప్పుడు ఈ మూలకుడు ఉండే చిన్న అబ్బాయి, ఇతన్ని కూడా చంపేస్తారని భయంతో అందరూ ఆడవాళ్ళు చుట్టూ కూర్చొని పరశురామదేవులు వచ్చినప్పుడు చెప్పేవారట, ఇక్కడ ఎవరు లేరే, మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నాము, భజనా మండలి చేసుకున్నాము, భజనం చేస్తున్నాము, మీరెందుకు వచ్చారు? మీరు మహానుభావులు, మీ కొరకు కావాలంటే భజనం చేస్తాము, వెళ్ళిపోండి. భగవంతుడు సర్వజ్ఞుడు, లోపల ఒక రాజకుమారుడు ఉన్నాడని తెలుసు, అయినా ఆయన యోగ్యుడు, ఎందుకు చంపాలి అని ఆయన వదిలాడు. వీరేమనుకున్నారు, మేము అతన్ని మూసిపెట్టాము, తెలియలేదు, అందుచేత ఆయన వెళ్ళిపోయాడని. అలా కాదు, భగవంతుడు సర్వజ్ఞుడైన ఇతనికి యోగ్యమైనటువంటి బుద్ధి ఉంది, సన్మార్గుడు దుర్మార్గుడు కాదు అని అతన్ని భగవంతుడు రక్షించాడు అనుకోవాలి. భగవంతుని సంకల్పం ఎలా ఉంటుంది చూడండి. అందరినీ చంపిన అయోగ్యులను, దుష్టలను మాత్రమే చంపాడు, యోగ్యులైన వారిని చంపలేదు. ఆడవాళ్ళు చుట్టూ కూర్చొని రక్షించారు కావున ఇతనికి నారీ కవచ అని పేరు వచ్చేసింది.
ఆ నారీకవచ యొక్క కొడుకు ఖట్వాంగ మహారాజా. ఖట్వాంగ ఆయన కూడా దేవతలకు సేవ చేయడానికి పోయినాడు. యుద్ధంలో దేవతలకు విజయం వచ్చేసింది. వారి కొరకు ఇతడు యుద్ధం చేసి అందరినీ కూడా ఓడించి నిర్జించి వీరికి విశేషమైన విజయమాలను మెడలో వేసేటట్టు చేశాడు. అలా చేస్తే ఇతనికి అంటారు, నీకేం వరం కావాలి అడుగు నాయన అని. ఆయన అంటాడు, నా ఆయుష్యం ఎంత ఉంది చెప్పండి, వేరే ఏం వద్దు నాకు అని. నీకు ఒకే ముహూర్తం ఉంది, 48 నిమిషాలు అంతే. చాలా సంతోషమైంది ఆయనకు. ఎందుచేత 48 నిమిషాల్లో ఉన్నాయని తెలిసింది ఇక్కడ మొదటిగానే. చిట్ట చివరకు తెలిసింటే నేనేం చేసేవాడిని. ఒక 48 నిమిషాల క్రితం తెలిసింది కావున మంచిగా నేను సాధనం చేసుకోవచ్చు అని ఒకే క్షణంలో కింద వచ్చాడు. స్వర్గం నుండి భూమికి తన రాజ్యంలో వచ్చి ఆ రాజ్యంలో ఉన్న మోహ మమతలను వదిలిపెట్టి పుత్రులకు అప్పగించి భగవంతుణ్ణి ఏకాగ్ర మనస్సుతో తొలస్తూ దేహాన్ని వదిలిపెట్టినాడు. మోక్షానికే వెళ్ళాడు. 48 నిమిషాలు అతనికి కావలసినంత అయిపోయాయి సాధనం చేయడానికి. ఇంకా 50 సంవత్సరాల తర్వాత నీవు చనిపోతావని చెప్పినా హాయిగా ఉంటాం. ఏమీ మనకు సమస్య లేదు. భాగవతం ప్రారంభమే అలాగైంది కదా. 7 రోజులు అని చెప్తే భాగవతం ప్రారంభమైంది. ఇప్పుడు కూడా చెప్పేవారు ఉండొచ్చు. అప్పుడు యోగులు జ్ఞానులు తపస్సు సామర్థ్యంతో చెప్పేవారు. ఇప్పుడు వైద్యులు చెప్పవచ్చు, ఇన్ని రోజులు నీ ఆయుష్యమని ప్రయత్నం చేస్తే. సామాన్యంగా అప్రాక్సిమేట్లీ చెప్తారు, కొద్దిగా వెనక ముందుకు కావచ్చు. అయితే అది చేస్తే డబ్బులు ఎంత ఉన్నాయి, కొడుకులకి ఎంత ఇవ్వాలి, కూతుర్లకు ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి, ఇది ఆలోచిస్తాడు. భాగవత సప్తాహం వినాలి, మహాభారతం వినాలి, సర్వమూల గ్రంథం చదవాలి, భగవంతుని స్మరణం చేయాలి, ధ్యానం ఎవరికి మనస్సులో రాదు. అలా రాకపోతే దేవుడు మా వద్దకు రాడు. ఈ ఖట్వాంగు వలె మహారాజులు ఈ రఘువంశమునందు పుట్టినారు కావున ఆ రఘువంశమునందు శ్రీరామచంద్రుడు అవతరించాడు. లేదంటే ఎందుకు అవతరిస్తాడు? అలాంటి సాధనం చేసే బుద్ధిని కలిగి ఉండాలి మనం. అలాంటి మహానుభావులు ఈ రఘువంశమునందు ఆ ఖట్వాంగరాజు యొక్క వంశమునందు రఘురాజ, తరువాత దీర్ఘబాహు అనే రాజు పుడతాడు. తరువాత అజరాజ, ఆ అజరాజ యొక్క కొడుకే దశరథుడు. దశరథ యొక్క సత్పుత్రుడే సాక్షాత్ సర్వోత్తముడైన శ్రీరామచంద్రుడు అవతరించాడు ఈ రఘువంశమునందు అని శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది. ఆ శ్రీరామచంద్రుని యొక్క మహాత్మ్యాన్ని సవివరంగా మరల తెలుసుకొద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. बोलो श्री मूल राम भगवान की, श्री दिग्विजय राम भगवान की, श्री वेदव्यास भगवान की, श्री गोपाल कृष्ण भगवान की, श्री कपिल भगवान की, अयोध्यापति श्री रामचंद्र की, श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य की,
శుక మహర్షికి, నారద మహర్షికి,